ఈ రోజు అనుకున్న పరిస్థితే మనకి లేకపోవడానికి కారణం మోడీ గారు. అలా అనుకుంటున్నారు కదా, కాదు. ప్రపంచంలో 14 దేశాలు డైరెక్ట్ గా అయితే ఏంటి, ఇండైరెక్ట్ గా అయితే ఏంటి యుద్ధాలు ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నాయి. కానీ ఏ ఒక్క దేశం కూడా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని బైపాస్ చేసి మిసైల్ వేసేంత దమ్ము లేదు. ఎందుకంటే మనది న్యూక్లియర్ దేశం. ఆ రోజు ఆ 4 లెజెండ్స్ రిస్క్ తీసుకోపోయి ఉంటే ఈ రోజు మైబీ మన ఇండియా పరిస్థితి కూడా ఇరాన్ లాగుండేదేమో. 1940 అప్పటికి మన స్వతంత్రం కూడా రాలేదు. మన దేశం ఎవరికి తల వంచకూడదని చెప్పి టాటా ఇన్స్టిట్యూట్ ని స్థాపించి న్యూక్లియర్ రీసెర్చ్ స్టార్ట్ చేసిన హోమీ జహంగీర్ బాబా గారు ఫస్ట్ లెజెండ్. ఇప్పుడు ఓకే, న్యూక్లియర్ టెక్నాలజీ సైంటిస్టులు ఇస్తారు, కానీ దాన్ని ముందు తీసుకెళ్లాలంటే గట్స్ ఉండాలి. 1974లో అమెరికా శాటిలైట్ కళ్ళు కప్పి స్మైలింగ్ బుద్ధ అనే పేరుతో ఇందిరాగాంధీ గారు న్యూక్లియర్ టెస్ట్ చేసి సక్సెస్ఫుల్ అయ్యారు. ఇప్పుడు బాంబు రెడీ అయింది. మనం దాని శత్రువు మీద తీసుకెళ్లాలంటే మనకు ఒక వెహికల్ కావాలి. శక్తి ఉంటేనే శాంతి ఉంటదని చెప్పి నమ్మిన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అగ్ని పృథ్వీ లాంటి మిసైల్ అందించారు మనకి. తర్వాత అమెరికా ఎకనామిక్ మనకి ఎన్ని శాంక్షన్ విధించినా కూడా మంది న్యూక్లియర్ స్టేట్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారు 4th లెజెండ్. చూడండి, గవర్నమెంట్ అనేది వస్తా ఉంటది, పోతా ఉంటది. ఈ రోజు మోడీ గారు, రేపు ఇంకెవరో. కానీ మన ఇండియా డిఫెన్స్ షీల్డ్ ఇంత స్ట్రాంగ్ గా ఉందంటే ఆ రోజు ఆ 4 తీసుకున్న డిసిషన్ వాళ్ళే. ఇట్లు మీ శాశ్వమిత్తు.